మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. అసలు ఇండస్ట్రీకి రాకముందు ఎవరైనా ఒక 4-5 జాబులు చేస్తారు కానీ మీరు 40-50 జాబులు చేశారు అని విన్నాను. 40-50 జాబ్స్ ఏంటది? 40-50 కౌంట్ ఏమీ లేదు కానీ చాలా జాబులు చేశాను. ఏం జాబులు చేశారు? ఇన్సూరెన్స్లో పనిచేసా, బ్యాంకులో పనిచేసా, షోరూంలో పనిచేసా, మారుతి షోరూంలో పనిచేసా, జేవియర్ ఆటోమోటివ్స్, లక్ష్మీ హుండైలో పనిచేసా, ఓకే, మ్యాథ్స్ కేర్ టేకర్గా పనిచేసా, మ్యాథ్స్ టీచర్గా పనిచేసా. ఓ అయితే వెరీ ఇంటెలిజెంట్ అయితే. అంత లేదు, మ్యాథ్స్ ఒకటే వచ్చు, మిగతా వేరే అప్పట్లో వచ్చింది, అది కూడా మర్చిపోయాను ఇప్పుడు. అండ్ ఈటీవీ ప్లస్లో నాట్ జాబ్, అది ఫ్రీలాన్సర్గా చేస్తుంది. సో బోల్డ్ అన్ని జాబ్స్. అసలు ఇక్కడికి ఎలా ఎండప్ అయ్యారు? అంటే నేను ఒక రైటర్, నాకు రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి అని ఎలా తెలిసింది? ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత జాబ్స్ అని చేసి మళ్ళీ వచ్చానండి. ఓకే, ఫస్ట్ ఇక్కడికే వచ్చి కొన్నాళ్ళు ఇక్కడ అని తెలుసుకొని ఒక చాలా మంది తెలిసిందే యాక్సిడెంట్ తర్వాత నేను వెళ్ళిపోయి జాబ్స్ అన్ని చేసి మళ్ళీ. ఏం యాక్సిడెంట్? అదే ఎవ్రీ వింటర్ అదే ఉంటుందని అర్థం. ఇంకా సో యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ ఒక చిన్న యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి కొన్నాళ్ళు అక్కడ ఉండి, కొన్నాళ్ళు 40 జాబులు చేయడం గొప్ప కాదు, 40 జాబులు స్థిరంగా లేకపోయాను, అది మైనస్. అది ఓకే. సో ఏం నేర్చుకున్నారు? 40-50 జాబ్స్ అంటే బోల్డ్ అంత నాలెడ్జ్ గెయిన్ చేసి ఉంటారు. ఇప్పుడు ఏది అడిగినా, ఇన్సూరెన్స్ గురించి అడిగినా, ఫైనాన్స్ గురించి అడిగినా, మ్యాథ్స్లో ఎవరైనా పిల్లలు డౌట్స్ అడిగినా ఇవన్నీ చెప్పేస్తుంటారా? అది మరి కొన్ని వరకు ఒక ఐడియా అయితే, బేసిక్ ఐడియా అయితే ఉంది. ఇవన్నీ మారిపోయాయి కదండి. సో అంటే మ్యాథ్స్ టీచర్గా పనిచేశారు కదా అప్పట్లో. సో చాలామంది ఏమనుకుంటారు, ఓకే నాకు మ్యాథ్స్ బాగొచ్చు, సో ఆ వైపుగానే వెళ్ళాలి అనుకుంటారు కదా. సో అలా వెళ్ళలేదా మీరు? ఎప్పుడు అలా ట్రై చేయలేదా? లేదండి, ట్రై చేయాలి. బతుకు తెరుగు కోసం చేసిన పనిలే తప్ప అంత ప్యాషనేట్గా అలా. సో ప్యాషనేట్గా రైటింగ్ స్కిల్స్ ఉన్నాయని మీకు ఎప్పుడు తెలిసింది? అంటే ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉందని ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో తెలుస్తుంది కదా. అలా ప్రసాద్ బెహ్రా గారికి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయని ప్రసాద్ బెహ్రా గారికి ఎలా తెలిసింది? ఎప్పుడు తెలిసింది? ఫస్ట్ హిట్ వచ్చినప్పుడు. ఓ, హిట్ వచ్చినప్పుడు? హిట్ వస్తే కాదు కదా అసలు. ఎవ్రీబడి కెన్ రైట్ అండి, మీరు కూడా రాస్తారు. సో మీరు రైటర్ అని యాక్సెప్ట్ చేయాల్సిన జనాలు. సో అది ఒక హిట్ వచ్చిన తర్వాతే మీరు డైరెక్టర్ అవుతారు. సినిమా తీయగానే ఎవరు, సినిమా ఫ్లాప్ అయిపోయిన తర్వాత రెండో సినిమాకి ఎవరు పట్టించుకోరు. సో అలాగే ఒక హిట్ వస్తేనే రైటర్గా డైలాగ్స్ అందరూ రిపీట్గా మాట్లాడుకుంటేనే మన డైలాగ్స్ అప్పుడు మా రైటర్ ఏంటి తప్ప, లేకపోతే అయినట్టు కాదు. ఎవరిబడి కెన్ రైట్ కదా, అతను రాస్తారు, నేను రాస్తాను. అంటే మాకు రైటింగ్ స్కిల్ లేదు, మేము ఏం రాస్తాం? ఏదో ఒకటి రాస్తారు కదా మీరు. ఇంటర్వ్యూకి వచ్చి ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ అట్లా అని కాదు. ఇప్పుడు రైటింగ్ అంటే లైక్ ఒక స్టోరీనో, ఒక వెబ్ సిరీస్, ఒక నెరేటివ్ టైప్లో రాయడం అనేది డిఫరెంట్ కదా. మీరు స్టోరీస్ అని చెప్తుంటారు కదండి, రాసుకుంటారు కదా. సో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి మీరు రాసిన వాటిలో? ఒక పోయం ఎక్కడో చూసానండి, ఆ పోయంని షార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు, ఎద్దు నందైతే రైతు శివుడు అని. దాని తర్వాత అది ఎక్కడో వేరే వాళ్ళ దగ్గర కూడా చూసాను. నాకు చాలా ఇష్టం డైలాగ్ అది. అండ్ ప్యాషన్ అంటే తపన కాదు తపస్సు అని. సో బోల్డ్ అని డైలాగ్స్ రాసేసారు. ప్రతి ఒక్కరు స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కువగా యూత్కి బాగా కనెక్ట్ అవుతుంటుంది, ఎస్పెషలీ అబ్బాయిలకి బాగా కనెక్ట్ అవుతుంటుంది, రిలేషన్షిప్ కానీ ఇవి కానీ. ఎవరైనా సినిమాల్లో మీ డైలాగ్స్ తీసుకొని సినిమాల్లో పండించడం జరిగిందా? ఒక 2 సినిమాలు చేశారని వాళ్ళు అడిగారు కూడా. తప్పు. ఓకే, మిమ్మల్ని అడిగారా? అడిగి మరీ చేశారంట. ఓ నైస్ నైస్. సో నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? అంటే నేను అది ప్లాన్డ్గా చేసుకోనండి, గో విత్ ఫ్లో అంతే. సో యూజువల్గా ఫస్ట్ యూట్యూబ్లో హిట్ వచ్చిన తర్వాత ఫేమ్ ఏదైనా మార్చిందా మనుషుల్ని కానీ, లేకపోతే ఫ్రెండ్షిప్స్ కానీ ఏమైనా మారాయా ఫేమ్ వచ్చాక? మారుతాయి. ఏం మారాయి? మనము మారుతాం, మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మారుతాయి. ఓకే, మీరు మంచిగా మారారా, ఆరోగెంట్గా మారారా? అంటే మార్పు మంచిదేనా? ఆరోగ్యంట్ అంటే పొగరుతో కూడిన ఆరోగ్యంట్ కాదండి, ఆ స్ట్రెస్ తీసుకోలేకపోయేవాళ్ళం. ఒకే రోజులో షూట్ చేయాలని స్ట్రెస్ అవుట్ ఉండేది. పర్సనల్ లైఫ్లో ఇష్యూస్ ఉంటాయి కదా, అన్నీ ఒకేసారి మీద పడ్డం. అది సడన్గా తెలియనివాడు కూడా ఫోన్ చేశారా బాగా బాగున్నావు అంటాడు. వాడు ఎవడో మనకు తెలియదు అని ఎప్పుడూ వదిలేసుంటాం మనం, వాడు మనల్ని ఎప్పుడో వదిలేస్తుంటాడు. అఫ్కోర్స్ ఈ వాంటెడ్ టు అప్రిషియేట్, కానీ ఎందుకో అది సడన్ ఫోన్ కాల్ నేను అది తీసుకోలేకపోయేవాడిని. సో ఏమైనా ఫ్రెండ్షిప్స్ అంటే ఫేమ్ వల్ల పాడైపోయినవి ఉన్నాయి, అంటే దూరం అయిపోయిన ఫ్రెండ్షిప్స్ ఉన్నాయండి? ఏంటి, ఏమైనా స్టోరీ చెప్పగలరా? స్టోరీస్ వద్దు కానీ చాలా ఉన్నాయి. ఏంటి అసలు అవి ఎందుకు దూరం అయిపోయాయి? ఫేమ్ రాగానే ఫ్రెండ్షిప్ దూరం అయిపోవడం ఏంటి? ఫేమ్ రాగానే కాదు, మన ఐడెంటిటీ కోసం వేరే వాళ్ళని దూరం పెట్టాల్సి వచ్చేది. అంటే మనం అరే మళ్ళీ ఎదగాలరా అనుకున్నప్పుడు రిలేషన్షిప్స్ అని కానీ ఫ్రెండ్షిప్స్ అన్నీ పక్కన పెట్టి ఆ పని కోసమే ఉండాల్సి వచ్చేది. ఓకే, సో వాళ్ళకి అదంతా అర్థం కాదు, అరే మనల్ని ఎందుకు ఎట్లా దూరం పెడుతుంటారు వీడియో అనుకుంటారు. సో కావాలనే దూరం పెడుతున్నాడు అంటే చాలామంది అబ్బా ఫేమ్ రాగానే మారిపోయాడు ప్రసాద్ బెహ్రా, చాలా ఇది స్టైల్ లేకపోతే ఆరోగెంట్ యాటిట్యూడ్ అన్న మాటలు విన్నారా మీరు?
ఓకే. వాళ్ళు వచ్చి మీకు ఎక్స్‌ప్రెస్ చేసారా ఎవరైనా? ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ బాగా క్లోజ్‌గా ఉన్న వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు కదా! అప్పుడు ఏం చెప్పారు మీరు? క్లోజ్ ఉన్న వాళ్ళు చెప్పరండి. ఎక్స్ప్రెస్ చేస్తే నేను క్లోజ్ ఉన్నాను కదండి. ఇంకా అక్కడ కట్ బాయ్. సో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి మీ దృష్టిలో? లైక్ ఫ్రెండ్షిప్ అంటే నేను డెఫినేషన్స్ అవి చెప్పలేను కానీ అంటే ఇది ఏదో ఫిలాసఫికల్గా చెప్పినట్టు ఉంటుందండి. చెప్పండి పర్లేదు. అంటే మనం ఏం చేసినా కూడా జడ్జ్ చేసేవాడే ఫ్రెండ్. చాలామంది జడ్జ్ చేయడు, వాడు నాకు హీజ్ మై ఫ్రెండ్, వాడు నన్ను జడ్జ్ చేయడు అంటారు కదా. అది కాదు అసలు, జడ్జ్ చేసేవాడే ఫ్రెండ్. జడ్జ్ చేసి ఏం చేయాలి? అదే ఇది కరెక్ట్ కారా, తప్పు చేస్తున్నాను అది ఓకే, కరెక్ట్ కాదు రాంగ్ కాదు ఓకే, కానీ జడ్జిమెంట్ అనేది డిఫరెంట్ డెఫినేషన్ కదా. జడ్జిమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక విషయం తను చేసినప్పుడు అంటే దాన్ని జడ్జ్ చేయడము లైక్ ఏంటి అంటే ఎలా చెప్తారు? ఇప్పుడు మీకేదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక థింగ్ అనేది ఇష్టం ఉంటుంది, నువ్వేంటి దాన్ని ఇష్టపడుతున్నావు, ఆ థింగ్ని ఇష్టపడుతున్నావు, ఆ మనిషిని ఇష్టపడుతున్నావు, అదే సంథింగ్ రాంగ్. అంటే ఏంటంటే లుక్స్ని జడ్జ్ చేయడము, తర్వాత లైఫ్ స్టైల్ని జడ్జ్ చేయడము, స్టేటస్ని జడ్జ్ చేయడం. మీకు క్వశ్చన్ చెప్తా. మీ అమ్మాయికో, మీ హస్బెండ్కో, మీ బ్రదర్కో, మీ ఫాదర్కో నాన్న షర్ట్ బాగాలేదు నాన్న వేరే షర్ట్ వేసుకో అంటాం. ఎందుకంటాం? ఆ చనువు ఉంటుంది కాబట్టి. ఈ షర్ట్లో నువ్వు వరస్ట్గా ఉండేవాడు అలా అంటారు కదా. షర్ట్ బాగాలేదు నాన్న అంటాం. సో అదొక జడ్జిమెంట్. మంచి షర్ట్ వేసుకొని అర్థం. ఈ షర్ట్లో నువ్వు దరిద్రంగా ఉన్నావు తెలుసా అంటే నువ్వు మనిషిని క్రిటిసైజ్ చేస్తుంటే అర్థం. క్రిటిసిజం వేరు, జడ్జిమెంట్ వేరు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, నాకు నరేష్ నా ఫ్రెండ్ ఉన్నాడు, సమీరా నా ఫ్రెండ్ ఉంది, లేకపోతే డాక్టర్ చందన నా ఫ్రెండ్ ఉంది, ఉన్నారు వెంకట్, ప్రదీప్, అలా చాలా ఒక బ్యాచ్ ఉంది నాకు యాక్చువల్గా. వీళ్ళందరిలో శాంతిప్రియ అని ఒక అమ్మాయి ఉంటుంది ఫ్రెండ్. వీళ్ళందరూ ఏంటంటే అందులో కొంతమంది శాంతి కానీ లేకపోతే నరేష్ కానీ వీళ్ళందరూ ఏమైనా చేస్తే బాగాలేదురా, వరస్ట్గా ఉంది, ఇది ఆపే ఎక్కడితో అంటారు. లేకపోతే ఈ పని నువ్వు చేస్తుంది కరెక్ట్గా లేదు, ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు వద్దన్నప్పుడు దీన్ని ఎందుకు ట్రై చేస్తున్నావు అని వాళ్ళు చెప్తారు, గైడ్ చేస్తారు, జడ్జ్ చేస్తారు. బాగపోతే తిడతారు కదా మొహం మీద. సో అది ఉండాలి తప్ప. కొత్త డెఫినేషన్ చెప్పారు. చాలా మంది ఏమంటారంటే యు నో వాట్, షీ ఈజ్ మై ఫ్రెండ్, షీ వోంట్ జడ్జ్ మీ, నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తుంది అంటే. నీకు ఏం చేసిన సపోర్ట్ చేస్తున్నా అంటే ఏదో రోజు పెద్ద టోపీ పెట్టి బైక్ స్టాండ్ తీసేస్తుంది, పడిపోతాం, మా ఒకళ్ళు గుర్తిస్తుంది. సో అలా జడ్జ్ చేస్తేనే ఫ్రెండ్స్ అంటారు. జడ్జ్ అంటే జడ్జిమెంట్ అంటే అది పాజిటివ్. అదే దాన్ని మార్చేసి పెంట చేస్తారు. నువ్వు నన్ను జడ్జ్ చేస్తున్నావు అంటే చేయకపోతే. ఇప్పుడు నేను బూతులు మాట్లాడుతాను రెగ్యులర్గా, మీరు బూతో మాట్లాడుతున్నా, అరే వాడు బూతులు మాట్లాడతారు, మీరు జడ్జ్ చేస్తారు లేదా? కానీ నాలో ఒక నిజం కూడా ఉంటుంది కదా, నేను మంచోడు అయి ఉండొచ్చు, మరి మీరు జడ్జ్ చేస్తున్నారే. అసలు మంచోడు చెడ్డోడు అంటే ఏంటి? పుణ్యం ప్రపంచ మార్గం శ్రీ గారు చెప్తారు. ఏమున్నావండి మంచి. ఇప్పుడు ప్రసాద్ బెహ్రా గారు మంచోడా చెడ్డోడా? మంచోడా చెడ్డోడా అంటే చెడిన మంచోడు, మంచి చెడ్డోడు. ఇదేంటి తికమకలాగా? మా చెడ్డోడు, మహా చెడ్డోడు. మా చెడ్డోడు అంటే మంచి చెడ్డోడు అని. ఓకే ఓకే ఓకే.